ఇవాళ నేను బియ్యపు ఉప్మా చేసుకుంటున్నా. ఇది చాలా ఈజీ, రాత్రిపూట చాలామంది టిఫిన్స్కి తింటుంటారు. సో దీనికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయలు, అల్లం, ఎండుమిరపకాయలు, ఇంకా కరివేపాకు, ఇంకా పెసరపప్పు. ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. దీంతోపాటు నేను ఒక గ్లాస్ బియ్యపు రవ్వ తీసుకుంటున్నా. దీనికి కొలత ఒక గ్లాస్ బియ్యపు రవ్వకి 2 గ్లాసులు వాటర్. సో అలా వేసుకోండి వాటర్. ఇప్పుడు చేసే విధానం చూద్దాం. మీకు కావాలంటే నెయ్యి కూడా వేస్తారు, చాలా బాగుంటుంది. నేను నూనె ఎక్కువ వేసానని భయపడకండి, అలవాట్లో పొరపాటు. కొంచెం కాగాక పోపు వేసుకుంది. ఇదిగోండి వేడెక్కింది. దీంట్లో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొంచెం జీలకర్ర, ఆవాలు, ఒక్క ఎండుమిరపకాయ. వేగిన తర్వాత కరివేపాకు కొంచెం దూరంగా, మీరు కూడా అలా భయపడదలుచుకుంటే దాని మీద ఏమైనా మూత పెట్టండి. అల్లం, ఇది కొంచెం వేగిన తర్వాత ఉప్పు వేసుకుంటాం. సిమ్లో పెట్టుకోండి, లేకపోతే మాడిపోతుంది. నేను అలా మార్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేను మొత్తానికి కలిపి ఇప్పుడే ఉప్పు వేసేస్తున్నా. చూసారు కదా, మొత్తం అంతా వేగిపోయింది. ఇప్పుడు నేను నీళ్ళు పోసుకుంటున్నా. సో నేను ఇందాక కొలత చెప్పినట్టు ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ అన్నట్టు. నేను 1.5 కప్ వేసుకుంటున్నాను కాబట్టి 3 కప్పుల వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం దీంట్లో పెసరపప్పు వేసేసుకుంటాం. దీన్ని హైలో పెట్టుకున్నాం. ఉడికొచ్చిన తర్వాత మనం తీసుకున్న బియ్యపు రవ్వ వేసుకున్నాం. నేను చూసారా, ఉడికొచ్చేసింది. ఇప్పుడు వేసుకుంటూ తిప్పుకోండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చాక మూసేయండి. ఇంకెక్కువ విజిల్స్ వస్తే బస్ అయిపోతుంది. ఇదిగోండి, బియ్యపు రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో చెప్పండి.